బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడు మీకు స్తోత్రము. భూమండలం మీద ఆసీనుడై ఉన్నవాడా మీకు స్తోత్రము. ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నవాడా మీకు స్తోత్రము. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా మీకు స్తోత్రము. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడో మీకు స్తోత్రము. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది మీకు స్తోత్రము. మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించున్నవాడా మీకు స్తోత్రము. ఎంతో హెచ్చుగా పరలోకం నందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు మీకు స్తోత్రము. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే మీకు స్తోత్రము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకున్నవాడా మీకు స్తోత్రము. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడా మీకు స్తోత్రము. దయగల వారి ఎడలా నీవు దయ చూపించుదువు మీకు స్తోత్రము. యథార్థవంతుల ఎడలా యథార్థవంతుడుగా నందువు మీకు స్తోత్రము. సద్భావం గల వారి ఎడలా నీవు సద్భావం చూపదువు నీకు స్తోత్రము. నేను బోధకుడును ప్రభువును మీకు స్తోత్రము. నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము మీకు స్తోత్రము. ప్రధాన యాజకుడు మీకు స్తోత్రము. యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మీకు స్తోత్రము. ప్రధాన యాజకుడైన యేసు మీకు స్తోత్రము. నమ్మకమును గల ప్రధాన యాజకుడు మీకు స్తోత్రము. మన ప్రధాన యాజకుడు మీకు స్తోత్రము. రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు మీకు స్తోత్రము. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను మీకు స్తోత్రము. నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు మీకు స్తోత్రము. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును మీకు స్తోత్రము. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును మీకు స్తోత్రము. ఇశ్రాయేలునకు కాపరి మీకు స్తోత్రము. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడా మీకు స్తోత్రము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా మీకు స్తోత్రము. ఇశ్రాయేలు యొక్క ఆదరణ మీకు స్తోత్రము. ఇశ్రాయేలు యొక్క వెలుగు మీకు స్తోత్రము. ఇశ్రాయేలుకు మహిమ మీకు స్తోత్రము. ఇశ్రాయేలీలను పరిశుద్ధపరచువాడా మీకు స్తోత్రము. ఇశ్రాయేలీల న్యాయాధిపతి మీకు స్తోత్రము. ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడా మీకు స్తోత్రము. విమోచకుడా మీకు స్తోత్రము. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు స్తోత్రము. యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను మీకు స్తోత్రము. యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను మీకు స్తోత్రము. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే మీకు స్తోత్రము. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు మీకు స్తోత్రము. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను మీకు స్తోత్రము. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడా మీకు స్తోత్రము. ఆయన సన్నిధి దూత అయిన వాడా మీకు స్తోత్రము. యెహోవా సేనాధిపతి మీకు స్తోత్రము. మా పక్షమున ఉన్నవాడా మీకు స్తోత్రము. దేవుడొక్కడై దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసన్న నరుడు మీకు స్తోత్రము. అరుణోదయ దేవా మీకు స్తోత్రము. దయాదాక్షిణ్య పూర్ణుడా మీకు స్తోత్రము. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడా మీకు స్తోత్రము. భూషణ కిరీటంగా నుండి దేవా మీకు స్తోత్రము. ఆయన వివేచన శక్తి బహుబలమైనది మీకు స్తోత్రము. కనుపాప వలె కాపాడుచున్న దేవా మీకు స్తోత్రము. శ్రీమంతుడును అద్వితీయుడును ఒక సర్వాధిపతి మీకు స్తోత్రము. అమరత్వం గలవాడయ్యున్న దేవా మీకు స్తోత్రము. జీవంపచేయు ఆత్మ మీకు స్తోత్రము. నిజమైన ద్రాక్షావల్లి మీకు స్తోత్రము. ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు మీకు స్తోత్రము. దహించు అగ్ని అయ్యున్న దేవా మీకు స్తోత్రము. మా పక్షమును యుద్ధము చేయు దేవా మీకు స్తోత్రము. విశ్వాసమునకు కత్తయు దాన్ని కొనసాగించు దేవా మీకు స్తోత్రము. భయంకరుడైన మహాదేవా మీకు స్తోత్రము. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్న దేవా మీకు స్తోత్రము. సహాయకరమైన కీడము గల దేవా మీకు స్తోత్రము. ఔన్నత్యమును కలిగించు ఖడ్గమా మీకు స్తోత్రము. కుమ్మరివాడా మీకు స్తోత్రము. పక్షపాతం లేనివాడా మీకు స్తోత్రము. బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నవాడా మీకు స్తోత్రము. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి అయ్యున్న దేవా మీకు స్తోత్రము. ఆనంద తైలముతో అభిషేకింపబడిన దేవా మీకు స్తోత్రము. యూదా గోత్రపు సింహమా మీకు స్తోత్రము. మా పక్షమును యుద్ధము చేయు దేవా మీకు స్తోత్రము. అధిక బల సంపన్నుడు మీకు స్తోత్రము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు మీకు స్తోత్రము. సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రము. భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొందియున్నావు మీకు స్తోత్రము.
యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందుతగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు, మీకు స్తోత్రము. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును, మీకు స్తోత్రము. యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది, మీకు స్తోత్రము. కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్న దేవా, మీకు స్తోత్రం. మహాఘనత నొందియున్నవాడా, మీకు స్తోత్రం. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడా, మీకు స్తోత్రం. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా, మీకు స్తోత్రం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చువాడా, మీకు స్తోత్రం. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, మీకు స్తోత్రం. నీతి సూర్యుడు, మీకు స్తోత్రం. నీతి ఫలములు వృద్ధి పొందించువాడా, మీకు స్తోత్రం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడా, మీకు స్తోత్రం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడా, మీకు స్తోత్రం. అల్ఫా ఒమేగా, మీకు స్తోత్రం. మొదటివాడా కడపటివాడా, మీకు స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నవాడా, మీకు స్తోత్రం. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, మీకు స్తోత్రం. ఆత్మల కాపరియు, మీకు స్తోత్రం. మంచి కాపరి, మీకు స్తోత్రం. వధింపబడిన గొర్రెపిల్ల, మీకు స్తోత్రం. దేవుని గొర్రెపిల్ల, మీకు స్తోత్రం. నమ్మకమైన సాక్షి, మీకు స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం.